హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. తెలంగాణలో కొంతమందికి రేషన్ కార్డులు మంజూరైనట్టుగా సంబంధిత జిల్లా ఇన్ఛార్జీలు మీడియా ద్వారా తెలపడం జరిగింది. అయితే ఎవరెవరికి రేషన్ కార్డులను మంజూరు చేశారు, ఈ రేషన్ కార్డుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, రేషన్ కార్డులు అప్రూవ్ కాని వారు ఎక్కడ ఎవరిని కలవాల్సి ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. లాస్ట్ 10 years నుండి మొన్నటి ప్రజాపాలన వరకు మీ సేవలో మరియు గ్రామ సభలలో రేషన్ కార్డుల్లో పేర్లు చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో జిల్లాల వారీగా కొంతమందికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం వేరే రేషన్ కార్డులో పేరు లేని వారికి మరియు డిఎస్ఓ పెండింగ్ ఉన్న వారికి అప్రూవ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు నుండి పేరు తొలగించుకోకుండానే కొత్త రేషన్ కార్డుకి లేదా మరో రేషన్ కార్డులో పేరు చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అటువంటి రేషన్ కార్డు అప్లికేషన్లన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పటికైనా వీరు ముందుగా తమ నేటివ్ మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్ లేదా సివిల్ సప్లై ఆఫీస్ కి వెళ్లి పాత రేషన్ కార్డు నుండి పేరు తొలగించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే నెక్స్ట్ వెరిఫికేషన్ టైం వరకైనా తమ రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎవరి రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయి అండ్ ఎవరి రేషన్ కార్డులు అప్రూవ్ అయ్యాయో తెలుసుకోవాలంటే ఆన్లైన్ లో మరియు మొబైల్లో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి 4-5 మార్గాలు అయితే ఉన్నాయి. ఇందులో చాలా సులువైన మార్గాలలో మొదటిది ఈపీడీఎస్ తెలంగాణ వెబ్సైట్ లో ఎఫ్ఎస్సి సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో రేషన్ కార్డ్ సెర్చ్ లో ఎఫ్ఎస్సి సెర్చ్ ని సెలెక్ట్ చేసుకుని రేషన్ కార్డ్ ఆప్షన్ లో టిక్ మార్క్ పెట్టేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్ లో ఎంతమంది పేర్లు ఉన్నాయో చూపిస్తుంది. సో మీరు యాడ్ చేసిన పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మెంబర్ నేమ్స్ యాడ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందా లేక రిజెక్ట్ చేశారో తెలుసుకోవాలంటే మళ్ళీ రేషన్ కార్డ్ సెర్చ్ ఆప్షన్ లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ 2 రకాలుగా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారైతే మీ సేవ నెంబర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీ డిస్ట్రిక్ట్ నేమ్ ని సెలెక్ట్ చేసుకుని మీ సేవ అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక ప్రజాపాలన లేదా గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్న వారైతే అప్లికేషన్ నెంబర్ ఆప్షన్ ఎంచుకొని ఆ అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ చేసి స్టేటస్ అని తెలుసుకోవచ్చు. మీ సేవ అప్లికేషన్ నెంబర్ గానీ ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ గానీ లేని వారు తమ రేషన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన వెబ్సైట్ TSOBMMs ని ఓపెన్ చేసుకుని అందులో మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అంటే మీ ఆధార్ కార్డ్ లో ఉన్న పేరు మరియు ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఫెచ్ అవుతుంది. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నంబర్ ఫెచ్ కాకపోతే మీ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ కాలేదని అర్థం. కానీ ఈ ఆప్షన్ రాజీవ్ యువ వికాస ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అయిన ఏప్రిల్ 14 వరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఎప్పటికైనా మీ ఆధార్ డీటెయిల్స్ తో రేషన్ కార్డ్ నంబర్ తెలుసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేరా రేషన్ అనే యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ మొబైల్లో మేరా రేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మీ రేషన్ కార్డ్ నంబర్ ని గుర్తించవచ్చు. అండ్ మీ రేషన్ కార్డ్ లో మీతో పాటు ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మెంబర్ యాడింగ్ కి మీరే స్వయంగా ఈ మేరా రేషన్ యాప్ ద్వారా అప్లికేషన్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ మొబైల్లో అప్లికేషన్ చేసుకున్నాక అప్లికేషన్ రిసిప్ట్ తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి మాన్యువల్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పద్ధతులు ఏవి కాకుండా డైరెక్ట్ గా మీరు రేషన్ డీలర్ ద్వారా కూడా మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో వారు చాలా బిజీగా ఉంటారు. సో మనమే మన మొబైల్లో లేదా ఇంటర్నెట్ సెంటర్ లో రేషన్ కార్డ్ స్టేటస్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రేషన్ కార్డ్ అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నవారు తమ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ లో లేదా సివిల్ సప్లై ఆఫీస్ లో అప్రూవల్ కి రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా మీ రేషన్ కార్డ్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.